శివుడు శాంతుడే, కానీ శాంతమే అతని శక్తి కాదు. ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు కోపంతో కూడిన అవతారాలు తీసుకుంటాడు. అలా వచ్చిన అతి శక్తివంతమైన అవతారమే శరభావతారం. నరసింహస్వామి హిరణ్యకశపుని సంహరించిన తర్వాత ఆయన కోపం తగ్గలేదు. లోకాలు వణికిపోయాయి. దేవతలు భయంతో పారిపోయారు. నరసింహుని ఉగ్రతను ఎవరూ ఆపలేకపోయారు. అప్పుడు ఆ పరమశివుడే రంగంలోకి దిగాడు. ఆయన ఒక భయంకరమైన రూపాన్ని ధరించాడు. ఆ భీకర రూపమే శరభావతారం. ఆయన్ని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అంతటి ఉగ్రరూపం శరభావతారం. శరభుడి గర్జనకి ఆకాశం దద్దరిల్లి భూమి కంపించింది. 8 కాళ్ళు, 2 రెక్కలు, సింహం తలతో ఉన్న ఆయన రూపాన్ని చూసి లోకమే భయపడింది. నరసింహునికి శరభునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ శబ్దాలు ఆకాశాన్ని చీల్చాయి. చివరకు శరభుడి అద్భుతమైన శక్తి ముందు నరసింహుని కోపం కరిగిపోయింది. ప్రపంచం మళ్ళీ ప్రశాంతమైంది. ఇలా శివుడు తన శక్తితో, ఉగ్రతతో శాంతిని తీసుకొచ్చాడు. శాంతి కోరాలంటే శక్తి కావాలి. అదే శరభావతార సత్యం.